ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన: హరికానోబా, సోమదేవస్వామి, నానాసాహెబ్ చాందోర్కరు. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరిచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడా అట్టిది. దీనిని మనమొంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతియునర్చి వారియందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననము చేయుచు, వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనిని మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. కాని నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో కలిసి అతను షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలననుకొనెను. క్రొత్త చెప్పులెచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కునుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కునుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు, వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా, హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుమనియు చెప్పెననెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులనిచ్చివేయమని చెప్పనెనెను. ఆ కుర్రవాడు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడననియు, తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చివేసెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జలతారుపాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను.
సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయమునకు పోవునప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. సిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయీజీ వద్ద నుంచి పరిచయపుటుత్తరమును తీసుకుని సిరిడీకి పోయెను. మన్మాడు, కోపర్గావ్ దాటిన పిమ్మట టాంగా చేసుకుని సిరిడీకి పోవుచుండెను. సిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కాని ఈ పైపై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంధాగా తోచెను. 2 పతాకములెగురట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాలయందేల మక్కువ చూపవలెను? ఇది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని సిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించుకొనినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లైనా ఇంత దూరము వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో సిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగున బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు? సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులను గాని, ఆడంబరములను కాని, కీర్తిని గాని లక్ష్యపెట్టని వారని చెప్పిరి. అవెన్నియూ నలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము లేదని, సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. పుట్టతుదకు ప్రయాణము సాగించి సిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచే బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొనిపోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగురవేచుచున్నారో అట్టివారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగురవైచుచున్నారో అట్టివారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదము కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా నాలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగ్గా నుండనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని
వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపములో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చాందోర్కరు. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహేబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో సహా బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహేబు అచటు నుంచి లేవనించెను. కాని బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహేబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా? మన హృదయము స్వచ్ఛముగానున్నంతవరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచ్చటనే ఉండెను. కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీవైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరమును స్వాధీనమందుంచుకొనవలెను. దాని ఓరిమి పోవునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కాని మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయింపవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నడిచి సరిగ్గా నుంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుటకొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములపై పరుగెడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదే మన గమ్యస్థానము. అదే మన నిజమైన ఆవాసము. అచటి నుండి తిరిగి వచ్చుటలేదు. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.